అండి ఇంట్లో ఒకరే ఇద్దరే ఉన్నప్పుడు వంట సింపుల్గా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా పచ్చిరొయ్యల పలావ్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నా ఫేవరెట్ ఇది. నేను అస్తమానం చేసుకుంటూ ఉంటాను. చాలా ఈజీగా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఒక అరగంట ముందు బియ్యాన్ని కడిగి నానబెట్టి ఉంచుకోవాలి. దీనికి బాస్మతి రైస్ బాగోవండి, జీరా రైస్ కానీ సోనా మసూరి కానీ బాగుంటాయి. నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఆ కొలత ఒక 300 గ్రాములు ఉంటుంది. ఒక పావు కిలో రొయ్యలు తీసుకుని శుభ్రం చేసుకున్న తర్వాత కేవలం ఆ రొయ్యలకు సరిపడా పసుపు, ఉప్పు, కారం పట్టించి ఒక అరగంట పక్కన ఉంచుకోవాలి. 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు టమాటా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెష్గా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 4 లవంగాలు, 2 స్టార్ అనాస, 2 దాల్చిన చెక్క, 4 చిన్న మరాఠీ మొగ్గలు, చిన్న జాపత్రి, ఒక పావు స్పూను షాజీరాను సిద్ధం చేసుకోవాలి. కుక్కర్లో 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత మనం సిద్ధం చేసుకున్న స్పైసెస్ అన్నిటినీ కూడా వేసుకుని వేయించుకోవాలి. కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లి, టమాటా, కొత్తిమీర వేసుకుని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. తరువాత ఉప్పు, కారం పట్టించి సిద్ధం చేసుకున్న రొయ్యలను కూడా వేసి వాటిలో నీరు ఎగిరిపోయేంత వరకు కాస్త నిదానంగా ఎక్కువసేపే బాగా వేయించాలి. అది వేయించేటప్పుడే ఒక పావు స్పూను ఆచి గరం మసాలాను కూడా వేసి వేపాలి. రొయ్యల్లో నీరంతా ఎగిరిపోయి చక్కగా ఇలా వేగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యంలోని వాటర్ని అంతా వంచేసి ఆ బియ్యాన్ని ఈ రొయ్యల మిశ్రమంలోనికి వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మసాలా అంతా బియ్యానికి పట్టే విధంగా చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. నేను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను కనుక ఈ గ్లాస్ కొలతతోనే 2 గ్లాసుల వాటర్ని అయితే వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలి. 5 నిమిషాలకి ఆవిరి అంతా పోయిన తరువాత గరిటెతో అంతా కలిసే విధంగా చక్కగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి, బిర్యానీ చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు ఎక్కడ కూడా అడుగు మాడలేదు, గమనించండి. చూడండి, రైస్ కూడా పొడి పొడిలాడుతూ చక్కగా వచ్చింది. పొడి పొడిలాడుతూ చక్కగా ఉంది. టేస్ట్ అయితే మాత్రం ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.